గుడ్ మార్నింగ్ అమ్మా. ఆ, ఇవాళ క్లాస్ ఏం కాదండి. దిస్ ఈజ్ అబౌట్ SIH, స్మార్ట్ ఇండియా హ్యాకథాన్. ఓకే. ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అనేది ఏంటి అంటే, ఇట్ ఈజ్ ఏ హ్యాకథాన్ కండక్టెడ్ ఆర్ బై అవర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే. అండ్ MHRD, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే. ఈ రెండు కలిసి స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అనే ఒక హ్యాకథాన్ని కండక్ట్ చేస్తున్నాయమ్మా. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్. ఓకే. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఇది. రైట్. సో అసలు ఇది ఏంటి అంటే, మీకు ఏమన్నా ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్ కనుక ఉంటే ఆ ఇన్నోవేటివ్ ఐడియాస్ని పరిశీలించి వాటికి ఫండ్స్ ఇస్తుందండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రైట్. అంటే ఈ MHRD అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, MOE, ఈ రెండు కూడా ఏం చేస్తున్నాయంటే, ఇప్పుడు ఇప్పుడు కదమ్మా, గత 10 ఏళ్ళ మట్టి ఉందమ్మా ఇవన్నీ కూడా. గత 10 ఏళ్ళ మట్టి ఇది జరుగుతూనే ఉందమ్మా ఇది. రైట్. ఇదేంటంటే ఇది ఇదేంటంటే ఇది ఉద్యోగాలు చేయటం కాదు, జాబ్స్ క్రియేట్ చేయాలి అన్న మోటోలో ఇది సాగుతోందండి ఇది. రైట్. సో మీరు ఒక ఎంటర్ప్రీనర్స్గా ఎలా డెవలప్ అవ్వాలి అన్నది ఇక్కడ చెప్తారమ్మా. రెండోది ఏంటి అంటే, ఆ, మీరు ఒక 10 మందికి ఉద్యోగం కల్పించే విధంగా ఏ విధంగా ఒక ఎంటర్ప్రీనర్షిప్ స్టార్ట్ చేయాలి అన్నది ఇందులో ఉంటుందండి. సో అంటే దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఇదనమాట, దీని యొక్క మెయిన్ ఉద్దేశం అదనమాట. ఓకే. ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ MHRD అన్నవి, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఈ రెండు ఏం చేస్తున్నాయంటే, IIC అని అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్నోవేషన్ కౌన్సిల్. ఓకేనమ్మా. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ అని, తర్వాతనేమో ఆ, ఆ, AIM అని అంటే అటల్ ఇన్నోవేషన్ మిషన్ అని. ఓకే. ఆ తర్వాత MSME, మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ అని, MSME అని. ఇలాగా ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఈ రెండు కూడాను మల్టిపుల్ బాడీస్ని క్రియేట్ చేసినాయండి, తయారు చేసినాయమ్మా. ఓకే. వీటి యొక్క అన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వీటి యొక్క అన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇండియన్స్ దగ్గర నుంచి అంటే పబ్లిక్ ఆఫ్ ఇండియా, ఓకే, ఇండియా నుంచి జనాలకి ఏమైనా ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటే కనుక ఆ ఇన్నోవేటివ్ ఐడియాస్ని ఆ ఇన్నోవేటివ్ ఐడియాస్ని ఎంటర్ప్రీనర్షిప్ స్థాయికి తీసుకెళ్ళడానికి, దానివల్ల గ్రోత్ ఆఫ్ ఇండియా కోసం ఇవన్నీ కూడా జరుగుతున్నాయమ్మా. ఓకే. ఇందులో ఇప్పుడున్నది ఏంటంటే మనకిది SIH, స్మార్ట్ ఇండియా హ్యాకథాన్. ఓకేనమ్మా. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్. ఇదిగోండమ్మా, స్మార్ట్ ఇండియా హ్యాకథాన్, SIH. ఓకే. ఈ SIH అనేది ఏంటి అంటే, ఒక హ్యాకథాన్ కండక్ట్ చేస్తుందండి నేషనల్ లెవెల్లో హ్యాకథాన్ కండక్ట్ చేస్తుందమ్మా. ఈ హ్యాకథాన్కి లాస్ట్ డేట్ September 12th ఎక్స్టెండ్ చేసిందండి. యాక్చువల్లీ September 7th ఇస్ ద లాస్ట్ డేట్ మనోడి దాకా అనమాట. సో ఇప్పుడు September 12th ఇది ఎక్స్టెండ్ చేసిందమ్మా. రైట్. ఇదేంటి అంటే, మీకు ఏమన్నా ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్ కనుక ఉంటే, ఓకే, మీకు ఏమన్నా ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్ కనుక ఉంటే ఆ ఇన్నోవేటివ్ ఐడియాస్ని స్క్రూటినీ చేసి స్క్రూటినీ చేసి ఏ ఇన్నోవేటివ్ ఐడియాకైతే మార్కెటింగ్ స్ట్రాటజీస్ అప్లై అవుతాయో, అంటే ఆ ఆ ఐడియాని మార్కెట్ చేస్తే మనీ వస్తుందో మీకు, ఓకే, అంటే వేటికి కమర్షియల్ వాల్యూస్ ఉన్నాయో, ఏ ఐడియాకి అయితే కమర్షియల్ వాల్యూస్ ఉన్నాయో ఆ ఐడియాకి 1 lakh రూపీస్ క్యాష్ ప్రైజ్ ఇస్తోందమ్మా. 1 lakh రూపీస్ క్యాష్ ప్రైజ్ ఇస్తోందండి ఆ ఐడియాకి. ఓకే. నెంబర్ 1. అండ్ నెంబర్ 2, ఈ ఐడియాని ఏం చేస్తారంటేనమ్మా, స్క్రూటినీ చేసిన తర్వాత ఒక ఐడియా విన్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారండి. మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఈ ఐడియాకి మీరు ఏమన్నా ఒక ప్రోటోటైప్ చేయగలుగుతారని చెప్పి అడుగుతారనమాట. ఓకేనండి. ఈ ఐడియాకి మీరు ఏమన్నా ప్రోటోటైప్ చేయగలుగుతారా అని చెప్పి అడుగుతారనమాట. అంటే ఒక ప్రాబ్లమ్ని మీరు తీసుకొని ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ మీరు ఇచ్చి అది కనుక అప్రూవ్ అయితే యూ గెట్ 1 lakh రూపీస్. ఓకే. 1 lakh రూపీస్ వచ్చిన తర్వాత దే విల్ కాంటాక్ట్ యూ అగైన్. మీరు ఈ ఆ, చెప్పిన ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ని మీరు ఒక చిన్న ప్రోటోటైప్ అంటే చేయగలుగుతారా అని చెప్పి అడుగుతారమ్మా.
ఓకే, ఒక ప్రోటోటైప్ అని మీరు చేయగలిగారు అనుకుంటాము, ప్రోటోటైప్ ఒకటి. దెన్ దే విల్, ఆ ప్రోటోటైప్ చేయడానికి దే విల్ ఫండ్ యూ 15 lakh rupees పర్ ఐడియా. ఒక్కొక్క ఐడియాకి కూడాను 15 lakh rupees గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు ఇస్తుందండి, మీ అకౌంట్లో వేస్తుందండి. ఓకేనా అండి? రెండు. అండ్ మూడోది, ఆ ప్రోటోటైప్ కనుక బాగా నచ్చింది అనుకోండి అమ్మా వాళ్ళకి. ఓకే, ప్రోడక్ట్ బాగా నచ్చింది, వీటి కమర్షియల్ వాల్యూస్ ఇంకా చాలా బాగున్నాయి, ఐడియా సూపర్ ఐడియా, ఇది బాగా వర్కౌట్ అవుతుంది అనుకుంటే కనుక మీ చేతే ఒక ఇండస్ట్రీ పెట్టించడానికి దగ్గర దగ్గర 50 lakhs నుంచి 1.5 crores దాకా ఫండింగ్ ఇస్తుందండి. ఓకే, 3.5 lakhs నుంచి, సారీ 50,000 నుంచి 1. సారీ అమ్మా, 50 lakhs నుంచి 1.5 crores. సార్ సార్ ప్లీజ్ సార్ అరవకండి సార్, స్లోగా. ఓకే, సారీ అమ్మా. 50 lakhs నుంచి 1.5 crores దాకా ఫండ్స్ ఇస్తుంది అనమాట. ఓకేనా అమ్మా? ఇది ఒక పాత్ అన్నమాట. సో అర్థం చేసుకోండి, మళ్ళీ చెప్తున్నా ఒకసారి నేను. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్, స్మార్ట్ ఇండియా హ్యాకథాన్. ఓకే, ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేట్ చేసిందమ్మా. చూడండి ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, నేను అందులోకి వెళ్ళానండి, SIH.gov.in. మీరు కూడా వెళ్ళొచ్చమ్మా, గూగుల్ ఓపెన్ చేసి మీరు గూగుల్లో మీరు SIH.gov.in అని టైప్ చేస్తే కనుక, ఓకే, అని టైప్ చేస్తే కనుక రైట్, మీకు మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుందమ్మా, ఈ పేజ్ వస్తుందండి. ఈ పేజ్లో ఈ పేజ్లో చూడండి ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, MOE అంటే మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది ఇన్నోవేషన్ సెల్ అండి ఇది. తర్వాత AICTE, తర్వాత కొన్ని ఇండియాలో ఉన్న కంపెనీస్ అన్నీ కూడా కలిపి ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయమ్మా, కండక్ట్ చేస్తున్నాయమ్మా. ఓకేనా, కండక్ట్ చేస్తున్నాయి. సో లాస్ట్ డేట్ టు సబ్మిట్ యువర్ ఐడియా ఈజ్ 12 September. లాస్ట్ డేట్ టు సెండ్ యువర్ ఐడియా ఈజ్ 12 September. ఓకేనా అండి? ఇదన్నమాట. రైట్, ఒక్కొక్క కాలేజ్ నుంచి 25 టీమ్స్ పంపించవచ్చు, ప్లస్ 5 టీమ్స్ ఎక్స్ట్రా, టోటల్ 30 టీమ్స్ పర్ కాలేజ్ పంపించవచ్చు అండి మనము. ఓకే, ప్రతి టీంలో కూడా మినిమం 5 కావాలమ్మా. ఓకే, ప్రతి టీంలో కూడా మినిమం 5 కావాలి, 5 6 ఉంటారండి. ఓకే, మేము మ్యాక్సిమం 5 అనుకుంటారమ్మా. ఆ, ఐ- 5 ఉండాలి ప్రతి టీంలో కూడా, 5 ఉండాలి ప్రతి టీంలో కూడా. ఆ 5లో కనీసం ఒక్కళ్ళైనా లేడీస్ ఉండాలి. ఓకే, ఇది మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ MHRD కలిపి చెప్పిన ఒక ఆ, 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 దీన్ని ఏమంటారు, ఒక కండిషన్ అనమాట. ఓకేనండి? 25 + 5 టీమ్స్, టోటల్ 30 టీమ్స్ పర్ కాలేజ్ మనము పార్టిసిపేట్ చేయొచ్చు. ఒక్కొక్క టీము 2 ఐడియాస్ని ఇవ్వచ్చు, ప్రతి ఒక్క టీము కూడాను 2 ఐడియాస్ని ఇవ్వచ్చు. సో అప్పుడు ఏమవుతుంది, టోటల్ మనకి 50, సారీ 50 ఐడియాస్ ప్లస్ 10, 60 ఐడియాస్ పర్ కాలేజ్ పంపించవచ్చాము మనము. 60 ఐడియాస్ పర్ కాలేజ్ పంపించవచ్చు అనమాట. ఓకేనండి? ఆల్ సో ఈ ఐడియాస్ ఏంటి అంటే, ఏదైనా ఒక ప్రాబ్లం తీసుకోండి మీరు, ఏదైనా ఒక ప్రాబ్లం తీసుకోండి మీరు, ప్రాబ్లం తీసుకొని ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ రాయండి, ప్రాబ్లంకి సొల్యూషన్ రాయండి. ఆ ప్రాబ్లం ఎలాంటిది అవ్వాలి అంటే, ఆ ప్రాబ్లం ఎలాంటిది అవ్వాలి అంటే దానికి మార్కెటింగ్ వాల్యూస్ కావాలి, నెంబర్ 1. ఓకే, దానికి మార్కెటింగ్ వాల్యూస్ దానికి ఉండాలి, నెంబర్ 1. అండ్ నెంబర్ టూ అది కమర్షియలైజ్ చేస్తే మీకు అమౌంట్ రావాలన్నమాట. ఓకేనా అండి? అది కమర్షియలైజ్ చేస్తే మీకు అమౌంట్ రావాలన్నమాట, డబ్బులు రావాలన్నమాట మనకి. ఓకే, అట్లాంటి ఐడియాస్ని మనము పంపించవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, చుట్టుపక్కల ఉన్నది తీసుకుని ప్రాబ్లమ్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మొన్ననే ఆ, మామూలుగా మనం బోర్ బావులు తవ్వుతుంటామండి, బోర్ బావులు. ఓకే, బోర్ బావులు తవ్వుతూ ఉన్నప్పుడు వాటర్ పడితే ఓకే, మనం అది వాడతాం, బోర్ బావులు వాడతాం. వాటర్ పడకపోతే ఏం చేస్తాం, మనం ఇంకా డెప్త్ తవ్వుతుంటాం మనం. 100 feet, 100 meters, ఆర్ 100 feet, 150 feet, 200 feet, 250 feet లోపల తవ్వుతూ ఉంటాం. వాటర్ ఇంకా పడకపోతే ఏం చేస్తాం, మనం వదిలేస్తాం. అలాగే వదిలేస్తున్నారు అనమాట. వాట్ యాక్చువల్లీ ఏం చేయాలంటే దాన్ని, ఆ తవ్విన ఆ హోల్ని మళ్ళీ పూడ్చాలమ్మా, ఆ తవ్విన హోల్ని మళ్ళీ పూడ్చాలమ్మా. కానీ మనం ఏం చేస్తున్నాము, పూడ్చట్లేదు, వదిలేస్తున్నారు అలాగా. ఎందుకంటే మళ్ళీ పుష్ అంటే మళ్ళీ ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి వదిలేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఏమైనా పిల్లలు అందులో బోర్బావులో పడిపోతే మనం వాళ్ళని సేవ్ చేయలేకపోతున్నాం. ఓకే, మనం వాళ్ళని సేవ్ చేయలేకపోతున్నాము. సో అదొక ప్రాబ్లం అనమాట ఇండియాలో.
దగ్గర దగ్గరగా 100 మంది పిల్లలు బోర్బావులో పడిపోతే ఇద్దరే బతుకుతున్నారు అనమాట, యాజ్ పర్ స్టాటిస్టిక్స్ గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా అండి, ఇద్దరే బతుకుతున్నారు అనమాట, మిగతా వాళ్ళు చనిపోతున్నారు. ఎందుకని చాలా ప్రాబ్లం, ఎందుకంటే అంత లోపలికి టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, గాలి ఆడదు, ఉక్కపోసేస్తూ ఉంటుంది, ఊపిరి ఆడదు. సో మనం ఏం చేయాలి వాళ్ళు కాపాడాలంటే, వాళ్ళు కాపాడాలంటే ప్యారలల్గా మళ్ళీ ఒక గుంతలు తవ్వి తీస్తారు, ఈ లోపు ప్రాణం పోతుంది. ఇది మనకి ప్రెజర్ ప్రాబ్లం అనమాట. సో మనం ఏం చేసామంటేనండి, బిఫోర్ లాస్ట్ టైము ఒక ఐడియా ఇచ్చామన్నమాట. అసలు పిల్లలు పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి, పడిపోతే ఎంత తొందరగా తీయచ్చు బయటికి అని ఒక ఐడియాని ప్రజెంట్ చేసాము మనం ఒకటి. సో ఇది ఒక ప్రాబ్లం. ఈ ప్రాబ్లంకి ఒక ఐడియా అంటే రోబోట్స్ ఉపయోగించి ఎలా మనము ఆ పడిపోయిన పిల్లల్ని బయటికి తీయచ్చు అని మనము ఒక ప్లాన్ పంపించాము, ఐడియా పంపించాము అమ్మా దానికి. ఓకే, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. రైట్, ఇప్పుడు చూస్తే కనుక వర్షాలు బాగా పడడం వల్ల ఏమవుతుందమ్మా, మన కేరళలో కూడా ల్యాండ్ స్లైడ్స్ కదిలిపోయినాయి. ఓకే, మట్టి పిల్లలు మొత్తం జారిపోతే చాలా మంది చనిపోయారు. సో వర్షాలు ఎంత పడినా సరే మట్టి పిల్లలు జారకుండా మీరు ఏమైనా ఒక ఐడియా చెప్పారనుకోండి, మీరు ఏమైనా ఒక ఐడియాని మీరు ఇంప్లిమెంట్ చేశారనుకోండి అమ్మ, తయారు చేశారనుకోండి, అది ఒక ఇన్నోవేటివ్ ఐడియా అయిపోద్ది అనమాట. ఓకే, అండ్ దెన్ అండ్ దెన్ మనం ఇంతకుముందు ఇంకొక ఐడియా మనం ఒకటి ప్రజెంట్ చేసామండి. అదేంటి అంటే, ఈ మధ్య ఆడపిల్లల మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి అనమాట. సో దాడి జరగకుండా, ఒకవేళ దాడి జరిగితే ఆడవాళ్ళు వాళ్ళని రక్షించుకోవడానికి మనం ఒక జాకెట్ తయారు చేసామన్నమాట. ఓకే, ఒక జాకెట్ తయారు చేసాం, స్వెటర్ లాగా ఉంటుందమ్మా అది. ఓకే, ఒక జాకెట్ తయారు చేసాం. ఆ జాకెట్ టచ్ చేస్తే షాక్ వస్తుంది అనమాట, అని టచ్ చేస్తే జాకెట్ని షాక్ వస్తుంది. ఓకే, వేసుకునే వాళ్ళకి షాక్ కొట్టదు. సో దట్ గర్ల్స్ అన్నవాళ్ళు దానివల్ల కొంత సేవ్ అవుతారు. సో ఇలా మనం ఒక ఐడియా క్రియేట్ చేసామన్నమాట. సో మనకి కాలేజ్కి దగ్గర దగ్గరగా 2 crores దాకా ఫండింగ్ వచ్చిందండి కాలేజ్కి. ఓకే, ఫ్రమ్ లాస్ట్ 5 ఇయర్స్ 2 crores దాకా ఫండింగ్ వచ్చిందమ్మా మన కాలేజ్కి. ఓకే, అది ఎలా చేస్తున్నాం మనము అంటే, ఎలా మనం ఏం చేసాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనకు వచ్చిన ఐడియా ఏంటంటేనమ్మా, ఆ, రైల్వే ప్రాజెక్ట్ వచ్చిందండి మనకి. ఓకే, రైల్వే ప్రాజెక్ట్ వచ్చింది మనకి, కృష్ణేశ్వర ఒకటి తయారు చేశారు ఒకటి. చూడండి, ఇది వరకు మనము ట్రైన్లో ఎక్కినప్పుడు వాష్రూమ్కి వెళ్తే, ఓకే, ఆ వేస్ట్ మొత్తం కూడాను ఆ వేస్ట్ మొత్తం కూడాను పట్టణ మీద పడిపోతూ ఉండేది ఇదివరకు. పట్టణ మీద పడిపోతూ ఉండేది అన్నమాట ఇదివరకు. సో దాన్ని ఏం చేసిందంటే, ఏది ఆ, ఇస్రో. ఓకే, ఇస్రో ఏం చేసిందంటే, ఇస్రో ఒక ఐడియా ఇచ్చిందనమాట. ఏంటి, ప్రతి వాష్రూమ్ ట్రైన్లో ఉన్న ప్రతి వాష్రూమ్కి కింద ఒక పెద్ద బాక్స్ లా ఉంటుందన్నమాట. పెద్ద పెద్ద బాక్స్ లాంటిది ఏర్పాటు చేస్తారనమాట. సో మన ఆ, మనం వాష్రూమ్ ఉపయోగించుకున్న తర్వాత ఆ వేస్ట్ మొత్తం ఆ డబ్బా కలెక్ట్ అవుతుంది అనమాట. ఆ డబ్బా కలెక్ట్ అవుతుంది, డబ్బాలో కలెక్ట్ అవుతుంది. దాన్ని ఎప్పుడైతే స్టేషన్ వచ్చిందో, స్టేషన్ వచ్చిన తరువాత దాన్ని డంప్ చేస్తారనమాట. ఈ విధంగా ఇస్రో అన్నది ఒక ఐడియాని ఇచ్చిందండి. సో మనం ట్రైన్లో వాష్రూమ్కి వెళ్తే ఏం చేసేవాళ్ళండి, మామూలుగా పాన్ పరాగ్ కవర్స్, వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, నాప్కిన్ క్లాత్ అంతా పడేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుంది, అంత ఇరుక్కుపోతుంది అనమాట. సో మనం కాలేజ్ నుంచి ఒక ఐడియా పంపించేసారనమాట. అదేంటంటే అదేంటి అంటే ఏం లేదమ్మా, జస్ట్ ఆ ఆ కలెక్టింగ్ బాక్స్ మీద ఒక రోలర్స్ లాంటివి మనం ఏర్పాటు చేసామండి. సో సో ఆ రోలర్స్ ఏమవుతాయి, తిరుగుతూ ఉంటాయి అన్నమాట రోలర్స్ అన్నవి. సో తిరుగుతూ ఉన్నప్పుడు ఏమన్నా నాప్కిన్, ప్లాస్టిక్ బాటిల్స్, తర్వాతనేమో పాన్ పరాగ్, లేస్ ప్యాకెట్స్, ఓకే, హల్దీరామ్స్ ప్యాకెట్స్ పడేసామనుకోండి, అవన్నీ ఏమవుతాయంటే కింద పడకుండా, ఏంటి డబ్బాలో పడకుండా రోలర్స్ మీద రోల్ అయిపోతూ పక్కన కలెక్ట్ అయిపోతాయి అన్నమాట. సో ఓన్లీ ఓన్లీ మనకి వాష్రూమ్ లో వేస్ట్ మాత్రమే డబ్బా కలెక్ట్ చేస్తుంది, ఎప్పుడు కూడా ఆ డబ్బా ఇంకా పూడుకుపోదు అనమాట. ఆ విధంగా మనం ఒకటి ప్రజెంట్ చేసాం ఒక ఐడియాని. దానికి 15 lakhs వచ్చిందమ్మా, దానికి 15 lakhs వచ్చిందండి. ఓకే, ఇంకో ప్రాజెక్ట్ వచ్చిందమ్మా, దానికి దగ్గర దగ్గరగా 90 lakhs దాకా వచ్చిందమ్మా దానికి ఫండింగ్. అండ్ దెన్ ఇంకొక ప్రాబ్లం ఒకటి మనం తీసుకున్నాం అనమాట. ఆ ఐడియా ఏంటంటే, మనకి ఆంధ్రప్రదేశ్ గుంటూరులో మనకి బాగా మిర్చి పండుతూ ఉంటుంది గుంటూరులో. రైట్, సో సో ఆ మిర్చి తొడిమలు తీయాలండి. సో మిర్చి తొడిమలు తీసి దానికి కారం పట్టిస్తారు కదమ్మా జనరల్గా. సో ఏం చేస్తున్నారు మనము, ఆ ఆ మిర్చి తొడిమలు తీయటానికి, ఆ మిర్చి
ఆ తొడిమలు తీయడానికి మనము మ్యాన్ పవర్ని పెట్టుకొని తొడిమలు తీస్తూ ఉంటాం అనమాట. సో కాస్ట్ బాగా పెరిగిపోతూ ఉంటుంది. దానికి ఒక చైనా మిషన్ ఒకటి ఉందండి దానికి. ఓకే, దానికి ఒక చైనా మిషన్ ఒకటి వచ్చింది మనకి ఇండియాకి. అదేంటంటే పెద్ద డ్రమ్ లాగా ఉంటుంది అనమాట. వాషింగ్ మిషన్ డ్రమ్ లాగా పెద్దగా ఉంటుందమ్మా. మనం అందులో ఏంటంటే 1 టన్ 1.5 టన్స్ పడేస్తుంటాం అనమాట మిర్చి. పడేస్తూ ఉన్నాం అమ్మ. నేను మీకు ఐడియాస్కి ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను అనమాట. ఇఫ్ యూ యువర్ ఓన్ ఐడియా యూ కెన్ ఇంప్లిమెంట్ ఇట్. ఓకే, నేను మీకు అవగాహన కోసం కొన్ని ఐడియాస్ చెప్తున్నానండి అంతే. రైట్. సో ఆ మిర్చి తిరుగుతూ ఉంటుంది డ్రమ్లో. ఆ డ్రమ్కి ఏంటంటే చిన్న హోల్స్ ఉంటాయి అన్నమాట. ఆ హోల్స్లో మిర్చి తొడుము పడితే కనుక తిరుగుతున్నప్పుడు ఆ బరువుకి ఆ తొడుము కట్ అయిపోతుందమ్మా. ఇలాంటిది మిషన్ ఆల్రెడీ ఉంది. ఓకే, అది చైనా మిషన్ అనమాట ఉన్నది అది. రైట్. సో మన అందులో ప్రాబ్లం ఒకటి ఉందండి. ఏంటంటే ఆ మిర్చి పడేసినప్పుడు డ్రమ్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఆ హోల్స్ లో మిర్చి తొడిమి కాకుండా మిర్చి తోక భాగం వెళ్ళిపోయింది అనుకోండి అమ్మా, అది కట్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? గింజలు మొత్తం రాలిపోతాయి, వేస్ట్ ఎక్కువైపోతుంది, తూకం బరువు తగ్గిపోతుంది. ఓకే, ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. సో మనం ఏం చేసామంటే తొడిమి మాత్రమే కట్ అయ్యే విధంగా మరి ఎండుమిర్చికి తోక భాగం కట్ అవ్వకుండా ఉండే విధంగా, ఓకే, మనం ఒక ఐడియాని ప్రజెంట్ చేసామమ్మా. దానికి వీ గాట్ 15 lakhs. ఓకే, ఇదే ఐడియాని వేరే కాలేజీలో తీసుకున్నారండి. వేరే కాలేజీ వాళ్ళు తీసుకుని వాళ్ళు ఏం చేశారంటే మొక్క నుంచి ఒలిచిన తర్వాత తొడిమలు తీయకుండా అసలు మొక్కకి ఎండుమిర్చి ఆ, మిర్చి ఉండంగానే తొడిమ భాగం అక్కడే ఉండి ఒక్క చిల్లీ పార్ట్ మొత్తం కట్టేపి మనకు వచ్చేస్తే ఇంకా ప్రాఫిట్ కదా అది. సో అలా చేశారమ్మా వాళ్ళు. సో దట్ దే గాట్ అగైన్ 15 lakhs ఆ కాలేజ్కి వచ్చింది అనమాట. ఓకేనా అండి? ఇలా ఇలా అన్నమాట. ఇలాగా ఏమన్నా ఒక ప్రాబ్లం తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ తీసుకుంటే కనుక అగ్రికల్చర్లో మనం ఏం చేస్తున్నాం? డ్రోన్స్ ఉపయోగించి మనము ఎరువులు వేస్తున్నాము. ఓకే, డ్రోన్స్ ఉపయోగించి మనము ఆ, ఏంటిది ఆ, చీడ తెగులు పట్టే చూస్తున్నాము. ఓకే, ఇట్లా అన్నమాట. ఇలా ఆల్రెడీ అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్నాయి. మీకేమన్నా ఇంకా సెక్టార్లో ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటే ఆ ఐడియాస్ని కూడా ప్రజెంట్ చేయండి. ఓకే, ఐడియాస్ని కూడా ప్రజెంట్ చేయండి. సో ఏ ఏ సెక్టార్స్ ఉన్నాయి, ఏ ఏ ఐడియాస్ షూటింగ్ చేస్తారు అంటే చూడండి అమ్మ ఒకసారి. ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ చూడండి ఒకసారి ఇక్కడ. ఇదిగోండమ్మా. ఫస్ట్, స్మార్ట్ ఆటోమేషన్, హోమ్ ఆటోమేషన్ ఆర్ ఎనీ రూమ్ ఆటోమేషన్ ఏదైనా చేసుకోవచ్చు. మీరు స్మార్ట్ ఆటోమేషన్, వెహికల్ ఆటోమేషన్ కానీ ఏదైనా సరే. హెరిటేజ్ అండ్ కల్చర్, మీరు వీటి మీద ఐడియాస్ ఇవ్వచ్చు. అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ, రూరల్ డెవలప్మెంట్, వీటి మీద మీరు ఐడియాస్ ఇవ్వచ్చు. ట్రాన్స్పోర్టేషన్, లాజిస్టిక్స్, వీటి మీద మీరు ఐడియాస్ ఇవ్వచ్చు. క్లీన్ అండ్ గ్రీన్ టెక్నాలజీ, దీని మీద మీరు ఐడియాస్ ఇవ్వచ్చు. రెన్యూబుల్ సస్టైనబుల్ ఎనర్జీ దీని మీద, డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద, స్పేస్ టెక్నాలజీ మీద, ఫిట్నెస్ స్పోర్ట్స్ మీద, ఓకే, మెడ్టెక్, బయోటెక్, హెల్త్ టెక్, వీటి మీద. ఓకే, అండ్ దెన్ స్మార్ట్ వెహికల్స్ మీద, రోబోటిక్స్ అండ్ డ్రోన్స్ మీద, టూరిజం మీద, బ్లాక్ చైన్ అండ్ సైబర్ సెక్యూరిటీ మీద, స్మార్ట్ ఎడ్యుకేషన్ మీద, టాయ్స్ అండ్ గేమ్స్ మీద. ఇంక ఇవన్నీ కాకుండా మీకు సొంతగా ఇంకేమన్నా ఉంటే వాటి మీద. ఈ అన్ని సెక్టార్స్లో, ఓకేనమ్మా, ఈ అన్ని సెక్టార్స్లో కూడాను ఈ ఇదిగోండి, ఈ అన్ని సెక్టార్స్లో కూడా మీకు ఐడియాస్ ఉంటే ఐడియాస్ మీరు ప్రజెంట్ చేయొచ్చు. ఓకేనమ్మా, ఈ అన్ని సెక్టార్స్లో మీకు ఏదైనా ఐడియాస్ ఉంటే కనుక ఈ ఐడియాస్ మొత్తాన్ని మీరు ప్రజెంట్ చేయొచ్చు అనమాట. ఓకేనండి? క్లియర్? అర్థమవుతుందమ్మా? అండ్ నా గమనించండి, మీకు ఐడియాస్ లేవు, మీకేం అర్థం కావట్లేదు, ఐడియాస్ మీకేమీ లేవు అయినా సరే చూడండి అమ్మా ఒక మాట. మీరు మీరు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అని చెప్పి ఉంది కదమ్మా. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ దాన్ని క్లిక్ చేస్తే ఇలా మీకు వస్తుందండి. ఓకే, ఇలా మీకు ఓపెన్ అవుతుంది, వెబ్ పేజ్ ఓపెన్ అవుతుందమ్మా. ఓపెన్ అయినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ కంపెనీస్ ఇచ్చేయండి. కొన్ని ప్రాబ్లమ్స్, ఓకేనమ్మా, కొన్ని ప్రాబ్లమ్స్ కంపెనీసే వచ్చాయి. ఓకే, అంటే ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని కంపెనీస్కి అనమాట. రైట్. ఆ కంపెనీస్కి ఉన్న ప్రాబ్లమ్స్ని మీరు తీసుకొని మీరేమన్నా ఒక మంచి సొల్యూషన్తో కనుక ఒక ఐడియా పోయి వాళ్ళకి ఇస్తే, ఆ ఐడియా వాళ్ళకి నచ్చితే దెన్ యూ విల్ గెట్ 1 lakh. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు లెట్ us టేక్
ఫస్ట్ వన్ చూడమ్మా ఇక్కడ, గోద్రేజ్ అప్లయన్సెస్. గోద్రేజ్ అప్లయన్సెస్ అన్న కంపెనీ వాడికి, గోద్రేజ్ కంపెనీ వాడికి ఈ ప్రాబ్లం ఉందంటమ్మా. ఓకే, ఈ ప్రాబ్లం ఏంటి చూద్దాం మనం. అమ్మా మీకు నా స్క్రీన్ కనబడుతోందా? ప్లీజ్ రిప్లై ఎనీవన్. ఎస్ సార్, ఓకే ఓకే, థ్యాంక్ యూ. వినపడుతుంది సార్. థ్యాంక్ యూ అమ్మా. సో చూడండి, ఈ ప్రాబ్లం ఇచ్చాడండి, ఏది గోద్రేజ్ వాడు అనమాట. వాడేం ప్రాబ్లం ఇచ్చాడమ్మా అంటే, వాడి ప్రాబ్లం ఏంటి, ఇన్నోవేటింగ్ ఫర్ సస్టైనబిలిటీ. అందులో ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటి, డ్రైవింగ్ స్మార్ట్ రిసోర్స్ కన్జర్వేషన్, అది వాటర్ అండ్ ఎనర్జీ అంట, ఇన్ హోమ్ అప్లయన్సెస్. వేటికి, రిఫ్రిజిరేటర్స్కి, ఎయిర్ కండిషనర్స్కి, వాషింగ్ మిషన్స్కి, డెజర్ట్ ఎయిర్ కూలర్స్కి, వీటికి. ఓకేనమ్మా, హోమ్ అప్లయన్సెస్కి అంటే రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండిషనర్స్, వాషింగ్ మిషన్స్ మన ఇంట్లో వాడుతూనే ఉంటాం కదా అన్నీ కూడాను. సో ఈ గోద్రేజ్ కంపెనీ వాడు వాడు తయారు చేస్తున్నాడమ్మా. ఈ గోద్రేజ్ కంపెనీ వాడు ఈ గోద్రేజ్ కంపెనీ వాడు ఈ గోద్రేజ్ కంపెనీ వాడు ఈ రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండిషనర్స్, వాషింగ్ మిషన్స్ వాడికి వాడివి తయారు చేస్తున్నాడండి వాడు. ఈ ఎక్విప్మెంట్కి ఈ ఎక్విప్మెంట్కి ప్రాబ్లమ్స్ ఏమున్నాయంట, వాటి ప్రాబ్లం ఏంటంట, డ్రైవింగ్ స్మార్ట్ రిసోర్స్ కన్వర్జేషన్. డ్రైవింగ్ స్మార్ట్ రిసోర్స్ కన్వర్జేషన్ అదేంటి, ఎనర్జీ అండ్ వాటర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మిషన్ తీసుకుందామండి. వాషింగ్ మిషన్లో మనము వాటర్ ఏంటిది, సర్ఫ్ వేసి వాటర్ ఇన్పుట్ ఇస్తున్నాము, అప్పుడు బట్ట ఉతికేస్తుంది అనమాట. వాటర్ దగ్గరగా ఒక 50 లీటర్స్ ఈజీగా పడతాయి అన్నమాట. వాటర్ 50 to 100 లీటర్స్ పడతాయి. 50 లీటర్స్ to 100 లీటర్స్ పడతాయి అనమాట. 50 లీటర్స్ to 100 లీటర్స్ పడతాయి అనమాట వాటర్. ఓకేనండి. సో వాడేమంటున్నాడంటే, ఆ వాటర్ని తక్కువ వాటర్తో ఎలాగ బట్టలు ఉతకాలి అన్న విధంగా మీరు ఏమన్నా అంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నామా మీకు నేను, తక్కువ వాటర్తో బట్టలు ఈజీగా మురికిపోయేలా ఎలా ఉతకాలి అని ఒక ఐడియా ఏమంటున్నాడు రా. లేకపోతే తక్కువ వాటర్తో తీసుకున్నా సరే, తక్కువ వాటర్ ఎక్కువ వాటర్ తీసుకున్నా సరే, మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బట్టలు ఉతికేసిన తర్వాత వాటర్ ఏమవుతాయి, వేస్ట్ అయిపోతాయి, అవునా? ఆ వాటర్ని, ఆ వేస్ట్ వాటర్ని, సర్ఫ్ వాటర్ని, మురికి వాటర్ని ఇంకా మనం మళ్ళీ ఏ విధంగా వాడుకోవచ్చు దాని మీద ఐడియా ఉంటే ఐడియా ప్రజెంట్ చేయమంటున్నాడు రా వాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఏసీ. ఏసీ మనం వాడితే కనుక కంపల్సరీ బయట నుంచి వాటర్ పడిపోతూ ఉంటుంది అనమాట. ఆ వాటర్ వేస్ట్ అవ్వకుండా మీకు ఏమైనా ఐడియా ఉంటే కనుక ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేయమంటున్నాడు రా వాడు. ఓకే, ఐడియాని వాడి ప్రజెంట్ చేయమంటున్నాడు రా. ఇది వాడి ప్రాబ్లం అనమాట. ఇది వాడి ప్రాబ్లం, గోద్రేజ్ వాడి ప్రాబ్లం అనమాట ఇది. ఓకే, లెట్ us టేక్ ఎనదర్ వన్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ స్టేట్ గవర్నమెంట్. ఓకే, ఐఎమ్ టేకింగ్ స్టేట్ గవర్నమెంట్. ఇది క్లిక్ చేశానమ్మా. ఇక్కడ నేను క్లిక్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇచ్చిందమ్మా. ఇట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్. ఓకే, అదేమి ఇచ్చింది, ఇదిగోండి ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఈ ఎగ్జాంపుల్ చూస్తే కనుక లెర్నింగ్ యాప్ ఫర్ డెఫ్ అండ్ మ్యూట్. ఓకేనమ్మా, లెర్నింగ్ యాప్ ఫర్ డెఫ్. ఓకే, సైన్ లాంగ్వేజ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ గుజరాతీ కన్వర్టర్. ఇదమ్మా వాడు ఇచ్చింది ప్రాబ్లమ్. అంటే డెఫ్ అంటే ఏంటండి, డెఫ్ అంటే చెవిటోళ్ళు కదమ్మా. డెఫ్ అంటే చెవుడు. ఓకే, ఇప్పుడు చెవిటోళ్ళు ఇద్దరు మాట్లాడుకోవాలి, ఎట్లా మాట్లాడుకుంటారండి, ద యూజ్ సైన్ లాంగ్వేజ్. ఓకే, చేతులు వేడిలా తిప్పుతూ వాళ్ళు మాడతారమ్మా వాళ్ళు. ఓకేనా, ఇద్దరు మనకి వచ్చేదమ్మా. ఒక 1 year బ్యాక్ దాకా నేను చూసినట్టున్నాను. డీడీలో వచ్చింది ఏంటంటే, మూకీ వార్తలు చెప్పండి కదండి, మూకీ వార్తలు. ఓకే, సో వాడేంటంటే సైన్ లాంగ్వేజ్ అనమాట. సైన్ లాంగ్వేజ్ అంటే వాళ్ళకి మాటలు వాళ్ళకి వినపడదు కాబట్టి, వినపడని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి అంటే సైన్ లాంగ్వేజ్ కావాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనము కనుక మగవాళ్ళతో మాట్లాడుతున్నాం అనుకోండి అమ్మా, మనం మాట్లాడితే వాళ్ళకి ఏం అర్థం కాదు. వాళ్ళకి ఏమొచ్చు, సైన్ లాంగ్వేజ్ వచ్చు, మనకి సైన్ లాంగ్వేజ్ రాదు. సో వాడేమంటాడండి, లెర్నింగ్ యాప్, ఒక యాప్ క్రియేట్ చేయాలంట వీళ్ళ కోసం. ఎందుకని, నువ్వు ఇంగ్లీష్లో కానీ గుజరాతీలో కానీ మాట్లాడితే, ఆ మాటలు ఆ యాప్లో మాట్లాడితే కనుక ఆ యాప్లో సైన్ లాంగ్వేజ్ చూపించాలంట. ఓకేనమ్మా, సైన్ లాంగ్వేజ్ చూపించాలంట. అంటే నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడావు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో మాట్లాడావండి. ఓకే, కమ్ హియర్ అని మాట్లాడావు అనుకోండి అమ్మా, నువ్వు ఇటు రా, కమ్ హియర్ అని అన్న మాటని
సైన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయడానికి ఒక యాప్ నిన్ను క్రియేట్ చేయమంటున్నాడు రా. ఓకే, సో దట్ మనం ఇప్పుడు వాళ్ళతో మాడొచ్చు కదా, మగవాళ్ళతో, సారీ చెవిటి వాళ్ళతో మనం ఒకటి మాడొచ్చు కదమ్మా. ఓకే, డెఫ్ అండ్ డమ్, చెవిటి మోగ వాళ్ళతో మనం మాట్లాడాలంటే మాట్లాడలేము. వాళ్ళు ఎలా మాడతారు? దే యూజ్ సైన్ లాంగ్వేజ్. కాబట్టి వీడేమంటాడంటే ఒక యాప్ క్రియేట్ చేయమంటున్నాడు, సో దట్ నువ్వు ఆ యాప్లో కనుక సైన్ లాంగ్వేజ్లో నువ్వు కనుక ఇంగ్లీష్ కానీ గుజరాతీలో కానీ మాడితే, అది ఇంగ్లీష్ ఆర్ తెలుగు తీసుకొని పోని, ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజ్ మీరు మాట్లాడితే ఆ మాటలు సైన్ లాంగ్వేజ్ కింద కన్వర్ట్ అయ్యి వాళ్ళకి కనపడాలన్నమాట, డెఫ్ అండ్ డెమ్ వాళ్ళకి, దే కెన్ సో దట్ దే కెన్ అండర్స్టాండ్. ఓకే, ఇది యాప్ క్రియేట్ చేయమంటున్నాడు రా. ఇది ఒక యాప్ క్రియేట్ చేయమంటున్నాడు రా. ఓకే, ఇది వాడి ప్రాబ్లం అంట. ఎవరిది? గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ అంట. గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్. ఓకేనా అండి? తర్వాత ఇంకోటి గవర్నమెంట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. గవర్నమెంట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ వాడేమంటున్నాడు రా? చూద్దాం ఒకసారి. అంటే ఒకవేళ కనుక మీకు ఒక సొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి అమ్మా, ఒక మంచి ఐడియా నీకు ఉందనుకుంటా, నువ్వు ప్రజెంట్ చేయి. నీకంటూ సొంత ఐడియాస్ లేకపోతే వీళ్ళే ఇచ్చారు ఆ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ కథ చెప్పండి అంటున్నారు అనమాట. ఇఫ్ యు ఆర్ విత్ ఎ నైస్ ఐడియా యూ విల్ గెట్ 1,00,000 రూపీస్. యూ విల్ గెట్ 1,00,000 రూపీస్. సో ఇదేంటండి గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ అన్నవాడు చేస్తోంది అంటే, డ్రోన్ బేస్డ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఫర్ యాపిల్ ఆర్చిడ్ మేనేజ్మెంట్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ అంటున్నాడు రా వాడు. హిమాచల్ ప్రదేశ్లో డ్రోన్ బేస్డ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్, డ్రోన్ బేస్డ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ కావాలంట మా వాడికి ఫర్ యాపిల్ ఆర్చిడ్. వాట్ ఈస్ యాపిల్ ఆర్చిడ్? వాట్ ఈస్ యాపిల్ ఆర్చిడ్? యాపిల్ తోట అనమాట. హిమాచల్ ప్రదేశ్లో యాపిల్ తోటలు ఎక్కువ ఉంటాయి. ఓకే, కాబట్టి మంచు కూడా బాగా ఎక్కువ పడుతుంటుంది, రైతులకి బాగా కష్టంగా ఉంటుంది. ఓకే, కాబట్టి వాడు ఏమంటాడంటే డ్రోన్ బేస్డ్ సిస్టమ్ ఒకటి తయారు చేయమంటున్నాడు రా. అదేమేం చేయాలంట? ఇదిగోండి, హియర్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్. ఓకే, ఇస్ ద బ్యాక్గ్రౌండ్ చదవండి అమ్మ ఒకసారి మీరు. ఓకే, అదేంటి? హిమాచల్ ప్రదేశ్ వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ 6 లక్షల మెట్రిక్ టన్నుల యాపిల్స్ రోజు ప్రతి నెల పండుతాయి అన్నమాట. సీజన్లో పండుతాయి అన్నమాట. ఓకే, సీజన్లో పండుతాయి అన్నమాట. 6 లక్షల మెట్రిక్ టన్నుల యాపిల్స్ పండుతాయి అన్నమాట. ఓకేనా అండి? అయితే ఈ దీన్ని మానిటర్ చేయాలి. ట్రీ హెల్త్ అంటే చెట్టు ఎలా ఉంది, ఓకే, ఆ చెట్టు మంచి పౌష్టికాహారం అందుతుందా లేదా, ఓకే, వాటికైనా తెగుళ్ళు ఏమైనా పట్టాయా లేదా, ఆ తెగుళ్ళకి మన పిచికారి ఏ విధంగా చేయాలి అన్నదాన్ని అన్నదాన్ని ఒక డ్రోన్ ఉపయోగించి సిస్టమ్ తయారు చేయమంటాడు అనమాట. ఆ డ్రోన్ ఏం చేయాలమ్మా అంటే, ఆ ట్రీ యొక్క ఆ హెల్త్ని మానిటర్ చేయాలి. అంటే ట్రీ యొక్క హెల్త్ మానిటర్ చేయడం అంటే ఏంటమ్మా? ట్రీకి తెగుళ్ళు పట్టినాయా, ఓకే, లేకపోతేనేమో దాని పురుగు పట్టిందా, ఆకులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ మనం డ్రోన్ ఉపయోగించి అనలైజ్ చేయాలన్నమాట, ఇమేజింగ్ తీసుకుని రావాలన్నమాట. ఓకేనా అండి? సో ఆ డ్రోన్ ఉపయోగించే టెస్ట్లు చల్లాలన్నమాట. సో ఈ విధంగా వాడు చూడండి మా కింద వాడు ఇచ్చాడురా మీకు. మీరు చూస్తే కనుక మొత్తం చదవచ్చండి మీరు ఇదంతా కూడాను. ఓకే, ఇందులో చదవచ్చు. సో ఎట్లా వెళ్ళాలండి మీరు? గూగుల్లో SIH.gov.in అని కొడితే ఫస్టే వస్తుందమ్మా, స్మార్ట్ హ్యాకర్ అని చెప్పి దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఉంటుంది, ఇలా వస్తుందండి. ఇక్కడ గో టు ప్రాబ్లమ్ స్టేట్మెంట్. అందులో మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఓకేనా అండి? ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో అర్థమైందా నాన్న? ఇంకా 2 మినిట్సే ఉందమ్మా. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి, నేను చెప్తాను. ఆఫ్టర్ 1 అవర్ కాల్ చేయండి నాకు, చెప్తాను. ఓకే, ప్రతి ఇన్నోవేటివ్ ఐడియాకి యూ విల్ గెట్ 1,00,000 రూపీస్. మీరు ఒక టీం ఫామ్ చేసుకోండి అన్న మీరు. ఓకే, మీ ఫ్రెండ్స్ కూర్చొని ఒక టీం ఫామ్ చేసుకోండి. టీం ఫామ్ చేసుకొని మీకు ఏమైనా ఐడియా ఉంటే కనుక ఆ ఐడియాని నాకు కానీ, నా పేరు మనోజ్ అమ్మ, ఈసీ డిపార్ట్మెంట్. ఓకే, మనోజ్, నేను ఈసీ డిపార్ట్మెంట్ అమ్మ, నాకు కానీ, కృష్ణమోహన్ సార్కి కానీ, లేకపోతే ఆ, సుబ్బయ్య సార్కి కానీ, మా ముగ్గురులో మీరు ఎవరికైనా చెప్పొచ్చండి. ఓకే, మా ముగ్గురులో మీరు ఎవరికైనా చెప్పొచ్చు అనమాట. సో మీరు ఒక ఐడియాతో కనుక మా దగ్గరికి వస్తే మేము ఆ ఐడియాని తీసుకుని మిమ్మల్ని గైడ్ చేస్తాము. ఓకేనామా? గైడ్ చేస్తాము. గైడ్ చేసిన తర్వాత కాలేజ్లో మీరు ప్రజెంటేషన్ చేయాలమ్మా. కాలేజ్లో మీరు ఐడియాని, ఓకే, కాలేజ్లో మీరు ఐడియాని మీరు ప్రజెంట్ చేయాలి. ప్రజెంట్ చేసిన తర్వాత ఆ ఐడియాని మేమేం చేస్తామంటే కాలేజ్ ద్వారా పంపిస్తాం అనమాట. ఓకే, గైడ్ లైన్స్ ఉన్నాయమ్మా ఇక్కడ. గైడ్ లైన్స్లో మీరు సొంతగా చేయడానికి లేదండి. ఓకే, ఏం చేయాలి అంటే SPOC అంటే నేనమాట, స్పెసిఫిక్ పర్సన్ ఆఫ్ కాంటాక్ట్, కాలేజ్ నుంచి మాత్రమే పంపించాలమ్మా. ఓకే, చూడండి అమ్మా ఇక్కడ, చూడండి అమ్మా ఇక్కడ ఆ, ఆ, ఈ టీంలో 30 టీమ్స్ పర్ కాలేజ్ మనము పంపించాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. ఓకే, అండ్ దెన్ అండ్ దెన్ టీంలో మాత్రం టీం అందరూ కూడా సేమ్ క్లాసులో ఉండాలమ్మా. టీం కన్సిస్ట్ ఆఫ్ 6 మెంబర్స్. టీం కన్సిస్ట్ ఆఫ్
6 మెంబర్స్ ఉండాలి. ఓకే, ఆ 6 మెంబర్స్లో అట్లీస్ట్ ఒకళ్ళు అమ్మాయి అయి ఉండాలండి. ఓకేనమ్మా, అట్లీస్ట్ ఒకళ్ళు అమ్మాయి అయి ఉండాలమ్మా. రైట్, మీరు మా దగ్గరికి వస్తే మేము మీ పేరు మీద అప్లోడ్ చేస్తాం బెటాన్ అనమాట. ఓకేనండి. సో యూ విల్ గెట్ యూ విల్ గెట్ 1 lakh per 1 lakh per ఐడియా. సి హియర్, 1 lakh per ఐడియా. ఇది మొత్తం పీపీటీ అని మీకు పంపిస్తానండి. పీపీటీ చూడండి అమ్మా ఒకసారి మీరు. ఓకే, డౌట్స్ ఏమైనా ఉంటే కాల్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియాస్ కాల్ చేయండి. రైట్, ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? అమ్మ వి కృష్ణ అన్మ్యూట్ అయ్యారమ్మా. ఎనీ డౌట్? ఓకేనన్నా. ఐ ఐ హోప్ బై టుమారో, డే ఆఫ్టర్ టుమారో యూ విల్ కమ్ విత్ ఏ గుడ్ ఐడియాస్. రైట్. ఓకేనమ్మా, ఐ ఆమ్ వైండింగ్ అప్ సెషన్. ఓకే, ప్లీజ్ లాగ్ అవుట్.